రియల్ ఎస్టేట్ పరంగా అక్కడ వాల్యూ పడిపోతే ఆబ్వియస్లీ ల్యాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. ఇలాంటివి సేల్ చేసినప్పుడు తొందరపడి కొనేస్తూ ఉంటారు. సో తక్కువకి దొరుకుతుంది కదా అని. ఎస్ ఎస్ సో ఇలా చేయడం కరెక్టేనా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎక్కడైనా ఒక భయం క్రియేట్ అయినప్పుడు చాలా మంది ఏంటంటే దాని నుంచి బయటపడదామని చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా భయం ఉంది కాబట్టి ఎవరైనా ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అంటే దగ్గరలో ఉన్న చెరువుకు దగ్గరలో తీసుకుంటే వీళ్ళకి అది హైడ్రాలోకి వస్తుందా రాదో కూడా తెలియదు. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే మన ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అమ్మేసుకుంటే మనం సేఫ్ సైడ్ అనుకుంటాం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడో తక్కువ రేటు కొని ఉంటారు. సో ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి దే ఆర్ హ్యాపీ, కొంచెం తక్కువ రేటుకి అమ్మేద్దామని అనుకుంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ సంగతే తీసుకుందాం. వాళ్ళు ఒక 4,000 లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నారు, స్క్వేర్ యార్డ్ వచ్చి 4,000 లో. నా ఇప్పుడు ఇట్ బికమ్స్ 10,000 12,000 అయింది. బట్ ఆ దగ్గరలో ఏదో చెరువు ఉందని భయం వేసి ఇది అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో దెన్ ఏమవుతుందంటే వాళ్ళకి 10,000 వచ్చినా ఓకే 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 దెన్ కొనుక్కునే పర్సన్ కి ఆ ఏరియాలో 12,000 ఉన్నప్పుడు 10,000 వస్తే ఆయన హ్యాపీనే. వీళ్ళిద్దరు కూడా సేఫ్ అండ్ సేఫ్ లో ఉంటారు ఇద్దరు. బట్ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అది యాక్చువల్ గా నిజంగానే హైడ్రాలో కానీ ఆ ఫ్లాట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అమ్మేద్దాం అనుకుంటారు చాలా మంది. అదేంటంటే వీళ్ళకి తెలుసు ఇవాళ కాకపోతే రేపైనా కూలగొడతారని ఈ మధ్యలో అమ్మేద్దాం అనుకుంటారు. సో ఇలాంటప్పుడు కొనుక్కునే పర్సన్ మాత్రం 100% నష్టపోవాలి. ఎందుకంటే వన్స్ సేల్ అయిన తర్వాత ఆన్సర్ చేయరు వాళ్ళు.